ఇక గంతే దానికి ఏంటిది అంటే ఓసి ముండా కొడుక బాడగావు రాష్ట్ర ప్రభుత్వంలో మేము లేనట్టుంటే తెలంగాణ ఆడబిడ్డలు మేము కానట్టుంటే మీరు తెలంగాణ ఆడబిడ్డలు గారు బిడ్డ ఆంధ్ర రూసారు వచ్చిర్రు బిడ్డ మీకు నేను జీతాలు పెంచా అని చెప్పాలి. నువ్వు అట్లా నీతో నాకు పని పడదు బిడ్డ, ఈ పని నాకు అవసరం లేదు బిడ్డ అని చెప్పాలి. ఈ పని అన్నా మీతో నాకు పనేం పడదు బిడ్డ అని చెప్పాలి. నువ్వు ఇట్లా మేము సమ్మెల కూర్చోంగా వ్యాధి నిరోధక టీకాలు పడ్డాయా? 2 సంవత్సరాలు నిండిన పొలగాళ్ళకి పడ్డాయా? విషయం విజయవంతం చెయ్యాలని కోరి ఆరోగ్య కార్యకర్తను కలుపుకొని చెప్తున్నావు. లంచ కొడుక ఆరోగ్య కార్యకర్త ఎడగనబడుతుందిరా నీకు? 36-38 రోజుల నుంచి రోడ్ల మీద కూర్చుంటేనే పెట్టుకున్నారా బాడగావు? ఇలా 13 కోట్లు ఇలా నువ్వు ఎట్లా ఖర్చు పెడుతున్నావు? నీ బిడ్డ బతుకమ్మ ఆడాలి, నీ బిడ్డ బంగారు బొమ్మ కానీ మేము ఆడపడగలం కామరా. బంగారు తెలంగాణ చేస్తాను, బంగారు ఆడపడుతులు చేస్తానన్నావు. బంగారు ఆడపడుతున్నాడు బజార్ ఆడపడుతులు చేసినవరా నుచ్చే. ఇప్పుడు నువ్వు నీకు ఈ మాటలు కనుక సిగ్గు శరం ఇజ్జత్ మానం లజ్జ ఉన్నట్టుంటే ఆశా కార్యకర్తలు ఏదన్నా ఒకటి పరిష్కారం చేస్తావా? చెయ్యి. లేదు అంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో బిడ్డలం కాదని నువ్వనే దొరుకు, మేమన్నా దొరుకుతాం. ఏదన్నా ఒకటన్నా చేయరా? ఆడతనంకి అసలు అర్థం అనేది ఉంటే నువ్వు ఒక అమ్మకి అబ్బకు పుట్టినోను అయితే ఆడవాళ్ళ గురించి ఇన్ని రోజులు నువ్వు ఆలోచించకుండా పెడచెవున పెట్టినావు అంటే అది అర్థం లేదు. నువ్వు బ్రతికి ఉన్నా గానీ చావుతో సమానం. నువ్వు చచ్చినాడన్నా నీ కొడుకు తలకొరికి పెడతారు కావచ్చు, కానీ ఇంతమంది తెలంగాణ ఆడపడుతున్న కలకల ఉసురు దరికి నువ్వు ఇంతమందితో పాడ మీద మోసుకొచ్చి నేను చెప్పుకుంటాను కొట్టుకుంటూ అని పెడుతున్నామంటే దానికంటే ఇంకొక కుక్కగానే రోడ్డు మీద తిరిగే కుక్కగానే విలువ లేదు. నాకు వచ్చే ఒక 10 రోజులు 15 రోజులు 20 రోజుల కాలంలో నువ్వు చేస్తామని మా తెలంగాణ రాష్ట్రం వస్తే మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చింతమరగ గడ్డలో పుట్టిండు, తెలంగాణ బిడ్డ నిరూపించుకున్నాడు. ఆశా వర్కర్లందరినీ ఆడపడుచులను ఎవరిని ఏడ్పించాడు. బంగారు తెలంగాణ చేస్తాడు అనుకున్నాం కానీ బద్మాష్ వేదవా నువ్వు మమ్మల్ని ఇట్లా రోడ్ల మీద కూర్చొని పెట్టి మమ్మల్ని బాధ పెడతామని మేము అనుకోలేదురా. నెల దాడినా కానీ నీకు సిగ్గు శరం మానం ఇజ్జత్ రచ్చ లేదురా వేదవా. ఇన్ని రోజులు నీ ఫోటో ముట్టాలనుకుంటే ఒక కన్న తండ్రి వారి ఫోటో ఎందుకు ముట్టాలనుకున్నాం రా కుక్క. ఇలా నీ దిష్టి బొమ్మ తగలబెట్టాలంటే ఒకనాడు మాకు కలకలు అనిపించి ఎక్కడెక్కడ దిష్టి బొమ్మ తగలబెట్టినా మేము తగలబెట్టలేదురా రుచ్చే. కానీ ఇయ్యాల దినాన హైదరాబాద్ లో మేము అసెంబ్లీ ముట్టడి కానీ మేము వస్తే ఎక్కడోళ్ళకి అక్కడ నీ చేతగాన్ని తనని చూపించి ఆశలను ఉసగొలుపుతున్నావు తప్ప ఇంకా నువ్వు సాధించేదేం లేదు. నువ్వు ముందు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకుంటావంటే పోలీసు వాళ్ళకి జీతాలు వేసినాం కదా, ఇంకెంత కుక్కలు ఎక్కడ తిరుగుతున్నాను అనుకుంటున్నావు కావచ్చు. కానీ పోలీస్ ప్రొటెక్షన్ కుక్కలాగా నీ చుట్టూ తిరుగుతారు కావచ్చు, కానీ మేము తిరగము. మేము ఇక్కడ ఆడవాళ్ళము, మమ్మల్ని ఆపలేరు. ఈ రూపాయి మీ సొత్తు మేము నిండలేం రావేదవా. మరి ఎక్కడ గల్లా కష్టం చేస్తున్నాము, గల్లీ తిరుగుతున్నాము, వాడ తిరుగుతున్నాము. మాకు చేతనైన ప్రభుత్వం మీరు చేత కాలేదు అని అంటే చేతిలో గాలేసుకోవాలని నవ్వుతావు. లేకపోతే గద్దెలన్న నీకు ఇచ్చేది సిగ్గు శరం ఉన్నోడైతే ఈ పాత్రలను ఆ పాత్రలను మీకు మొఖాలున్నాయా? మీ ఆ ముఖమా మీ ముఖమా? మీ తెల్ల ముఖం ఎడ కనబడుతుందిరా రుచ్చే. నీ ముఖానికి ఒక ముక్కన్నం కావచ్చు కానీ ఇంకేమందం లేదురా బాబు. చింతమరక సాగమండలలో నువ్వు తిరిగి మట్టి గడ్డలలో పుట్టినోనివి సీఎంఐ గద్దెను ఎక్కుతానంటే నీకు వీళ్ళు ఎవ్వడు కూడా ఇవ్వడు. ఇన్ని రోజుల దాకా అన్ని విధాలు ఆలోచిస్తాడు కావచ్చు, చాలా తెలివితేటలు ఉన్నాయి, నాన్ స్టాప్ గా స్పీచ్ ఇస్తాడు అనుకుంటే నీ అడుగు జాడలో పుట్టిన వాళ్ళ మాకు స్పీచ్ ఇయ్యరాదా? మాకు మాటలు వస్తాయని అనుకోలేవా? ఆడపడుచులు ఎద్దోళ్ళు మూర్ఖులు వంటింటి కుందేళ్ళు వాళ్ళు నన్నేం చేస్తారు అనుకుంటున్నావు కావచ్చు, కానీ ఆడవాళ్ళ సత్తాను చూస్తారనుకుంటే మాత్రము చూసుకో. ఇక నిన్ను రోడ్డు మీదనే అంటు పెట్టిన ఎవరు ఆపలేరు. నువ్వు కట్టిన తెలంగాణ బొమ్మ నీ కాడు వేసి నీ శవానికి వచ్చే ఉదిబస్తీల పొగ పెట్టేది నీ శవ పొగ మొత్తం తెలంగాణ తల్లికి వాగిపోయిందిరా లుచ్చే. నువ్వు ఉండి కూడా అందుకే విద్యాలకి నువ్వు ఆడవాళ్ళ చేయంట్లా దగ్ధమైనవు అంటే నీ బతుకు వేస్ట్. నువ్వు ఆడవాళ్ళని అదుపులోకి తీసుకునేంత సత్తా లేక ఆశా వర్కరుల బిడ్డలను మొగుళ్లను వాళ్ళు చేసినారా? నీకు చేసిన అన్యాయం. ఆడవాళ్ళను రోడ్ల మీద తీసుకుంటావు, మా పసి బిడ్డలన్నీ కూడా చూడకుండా పోలీస్ కస్టడీలో తీసుకుంటావు. పోలీస్ కస్టడీ తీసుకోవాల్సిన దమ్ము నీకు ఎక్కడ నుంచే. మేము ఇందు విధంగా చెప్తున్నాము, చెప్పు దెబ్బల పాలు మాత్రం ఖచ్చితంగా అవుతావు. ఇంకోసారి గద్దె ముఖం కాదు బిడ్డ, టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకోవడానికి కూడా పనికిరావు. ఇంకా 28,000 మంది ఆడపడుచులు అంటే 28,000 ఆడపడుచులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరూ వచ్చినాము అంటే ఒక్క ఓటు కాదు కదా, చెప్పు దెబ్బలే నీకు. నీ పార్టీ తరఫున కూడా తిరిగిన వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఇది గారు మేము భయపడేది లేదు.